హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనము వెనక భాగం కట్టింగ్ విధానం చూసారు కదా. నేర్చుకునే వాళ్ళ హై నెక్ మాత్రమే, అంటే తెలియని వాళ్ళు చూడండి. కానీ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఏ మిస్టేక్ చేస్తారో వాళ్ళ క్లారిటీ అస్సలు ఉండదు హై నెక్ అంటే. చూడండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసే విధానం అయితే నేను అప్లోడ్ చేసిన, చూసేయండి. సెకండ్ వచ్చేసి ముందు భాగంలో హై నెక్ కట్ చేసినాం కదా, ఈ కట్ చేసిన పీస్ని ఇక్కడ పెట్టుకోండి. హై నెక్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? స్ట్రేట్ కట్టింగ్. హై నెక్ అనగానే మనం కట్ చేసే విధానం ఏంటంటే హై నెక్ని ఇక్కడ తీసుకొస్తే స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవాలి. క్రాస్ పెట్టుకోవద్దా అని అంటే ఇప్పుడైతే నేర్చుకునే వాళ్ళకి వద్దు, అసలు ఎవరు కుట్టుకోవట్లేదు, కుట్టుకునే వాళ్ళకి చెప్దాం నెక్స్ట్. ప్లస్ తెచ్చి మొత్తం డ్రా చేసేసింది. చూడండి, మొత్తం మార్క్ మొత్తం డ్రాయింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ పెట్టేసి బ్యాక్ పక్కన పెట్టేద్దాం. బ్యాక్ పక్కన పెట్టేసి ఏం డౌట్లు వచ్చినా అడుగు నాకు. ఇప్పుడు హై నెక్ చెప్తున్నా. ఇప్పుడు ఈ ముందు భాగంలో సేమ్ లైన్ ఇది ఉందా? బాక్స్ ఇది సేమ్ కదా, శంఖ భాగంలో మనకు ముందు భాగం నువ్వు నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఎట్లా వేసుకున్నావు అట్లా వేసుకున్నావు. దీంట్లో 1/2 ఇంచులో తీయాలన్నప్పుడు ఏం చేయాలి? మనము ఎలా మార్క్ చేయాలి? మళ్ళీ ప్లస్ ఇక్కడ -2 ఇంచ్ చేస్తాం కదా అన్నిటికి లాగానే, ఇట్లా -2 ఇంచెస్. ఈ -2 ఇంచ్ అనేది 3 వేళ్ళు మనకు కరెక్ట్గా చూడు, ఇలా లైట్గా మార్క్ చేసుకున్నామా. ఇది మనకు ఫస్ట్ పాయింట్. కీర్తినికి ఫస్ట్ పాయింట్ వైజ్గా ఆలోచించుకో. ఫస్ట్ పాయింట్ -2 ఇంచ్ తీసేసినాం. సెకండ్ పాయింట్లో తీస్తాం. తీసేటప్పుడు ఈ బాక్స్ను ఆధారంగా వేసుకొని ఈ బాక్స్ కంటే ఒక 1/2 ఇంచు లోపలికి రావాలి. 1/2 ఇంచు లోపలికి రావాలి. ఈ 1/2 ఇంచుకు ఈ షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఇడికిలా స్కేల్ తోటి క్రాస్లో లైన్ వేయాలి. మనం పెట్టాలి, స్కేల్ పెడితే అదే ఆటోమేటిక్గా క్రాస్ అయిపోతుంది. ఈ క్రాస్ను ఇలా బేస్ చేసి దీనికి మార్క్ చేసేయాలి. చేసి ఇప్పుడు నువ్వు హై నెక్ లోతు తీయాలి. లోతు తీయడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఫ్రంట్ నెక్ 1/2 ఇంచు మైనస్ చేసేస్తాం కదా, ఇక్కడికి ఇలా 1/2 ఇంచు మైనస్ చేసేసి ఇప్పుడు దీన్ని లోతు తీయాలి. స్కేల్ని ఎటు జరపాలి? ఈ లైన్కు బయటకు పోవద్దు, ఈ లైన్కు బయటకు పోవద్దు. చూడండి, ఈ లైన్ టచ్ అవ్వాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నా కదా, నాకు ఇద్దరు ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చెప్పండి. ఈరోజు ఇంతే మీకు. ఇక ఇప్పుడు ఫ్రంట్ నీకు గుర్తు లేకపోతుంది. మళ్ళీ రేపు కట్ చేసుకొని అయిందా పోయిందా బ్లౌజ్ కుట్టినామా అన్నట్టు ఉండొద్దు. ఇది మా ఇంటికి ఎక్కించుకోవాలి. నార్మల్ నెక్ వచ్చింది కదా, ఇప్పుడు హై నెక్ది. ఇది అయిపోయిందా? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈ షోల్డర్ ఇది వేసినావు కదా కరెక్ట్గా, ఇక్కడ వరకు వచ్చింది మనకి. ఇక్కడికి వచ్చిన పాయింట్ని మనం కొలత బ్లౌజ్ తీసుకోవాలి. వాళ్ళు హై నెక్కే మీదకి పెట్టుకుంటారు, ముందు నెక్ మళ్ళీ డీపే పెట్టుకుంటారు కదా, అంటే ఈ నెక్కే తీసుకోవాలి కదా. ఈ నెక్ తీసుకోవాలన్నప్పుడు ఉక్స్ పట్టి తీసుకోవాలి కదా. ఉక్స్ పట్టి తీసుకొని ఇగో ఈ పాయింట్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. అంటే ఈ లైన్ వేసుకోవాలి మనం. ఈ లైన్ వేసుకొని ఈ లైన్కు మనం కుట్టు మందం ఇలా వదిలేసి ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా సేమ్ డీప్ నెక్కి ఎలా వేస్తావు? నెక్క సరే, వాళ్ళు నా పైకి పెట్టమన్నాడు, పైకి పెట్టాలి. ఎట్లా పెట్టమంటే అట్లా. మన డీప్ పెట్టమంటే ఇదే నెక్కుని ఇలానే డ్రా చేయాలి. ఇక్కడికి వచ్చింది నువ్వు ఎంత పైకి పెట్టమంటున్నావు అంత పైకి వేసుకోవాలి, ఇలా పైకి. కానీ నెక్కు హై నెక్ అంటే కొలవడం వేరే ఉంటుందని మాత్రం కాదు. నీది హై నెక్క అది అంతే. మనం ముందు దీప్ దొడుక్కొని వెనక హై పెట్టుకుంటే ఇదే పద్ధతి. నువ్వు ఇప్పుడు కట్ చేయి, ఈరోజు పేపర్లు తెచ్చినా ఇదే ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు పైకి పెట్టమన్నారు కాబట్టి పైకి పెట్టినా. ఇక్కడ పైకి పెడితే ఏం మిస్టేక్ చేస్తారు మీరు? పైకి పెట్టమన్నది కదా అని చెప్పేసి ఇప్పుడే వేస్తారు. నేను నెక్స్ట్ చూపిస్తా కదా. ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి కొలుస్తారు. ఈ నుంచి కొలుస్తారా? అస్సలు కొలవద్దు, ఇదే తప్పు చేస్తారు. ఏం తప్పు అంటే ఇక్కడ నుంచి పెట్టాలి. నెక్కు మీదికి జరుగుతుంది కానీ మన చెస్ట్ మీదికి జరుగుతుందా? ఇక్కడ పాయింట్ మీదికి జరుగుతుందా? ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఎట్లా తీస్తావు? అదంతా మనకి ఇక్కడ కుదరదు ముందు భాగం. ఈ తప్పు వేయొద్దు. అందుకే నెక్కును రౌండ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇగో ఇలా మార్క్ చేసుకో. ఎగ్జాక్ట్గా ఇగో క్రాస్ పట్టి మార్క్ చేసి ఇగో ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకో. ఈ కింద నెక్ పాయింట్ నుంచే పెట్టుకోవాలి. ఇది తప్పు వేయొద్దు. నెక్స్ట్ పాయింట్ అంటే ఇది మీకు 3వ పాయింట్ నెక్ దగ్గర, ఇది 4వ పాయింట్ వస్తుంది. ఎప్పుడు కానీ మన నార్మల్ బ్లౌజ్ అయినా డీప్ బ్లౌజ్ అయినా పెట్టినామా, పెట్టిన తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి. సేమ్ ఉంటుంది ముందు భాగం లాగానే, కానీ కొంచెం చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఇలా ఎట్లుందో అట్లా. ఇది పెట్టేటప్పుడు ఏం చేస్తాము? ఇలా పెట్టుకున్నాం. కానీ ఈ మిడిల్ చూసుకుంటప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి 5 ఇంచుల కాడికి పోతుంది. పోయినప్పుడు పక్కల దగ్గరికి షేప్ పక్కకు జరు కదా, అప్పుడు ఏం చేయాలి? మనము ఉక్సు పట్టి దగ్గర నుంచి వాళ్ళ షేప్ పాయింట్ ఎక్కడుంది అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇలా
ఇలా చేసి ఇలా ఒక లైన్ వేసుకో. అంటే ఇక్కడ వరకు ఉంది పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ చెస్ట్ పాయింట్ వరకు ఎంత ఉంది మార్కు? ఈ చెస్ట్ పాయింట్ వరకు కరెక్ట్గా బేస్ నేను ఎట్లా చెప్తున్నా అట్లే ఫాలో కండి. ఏ పాయింట్ ఎట్లా చెప్పినా ఆ పాయింట్ ఫస్ట్ వీడియో దగ్గర పెట్టుకొని మరీ స్టిచ్ చేయండి, కట్ చేయండి, కరెక్ట్ వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు దీన్ని మనము కలపాలి. ఈ పాయింట్ దీనికి కలపాలి. దీనికి కలిపేటప్పుడు ఇలాంటి స్కేల్ యూజ్ చేయండి, మంచిగా వస్తుంది మీకు షేప్ అనేది. వచ్చిన తర్వాత ఈ పాయింట్ కలిపేటప్పుడు ఈ స్కేల్ యూజ్ చేయండి. ఇక్కడ వరకు ఇట్లా కలపాలి. కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పావించుకు మళ్ళీ ఇట్లా కలపాలి. ఇది కొంచెం ఇదికి రావాలి. ఇట్లా రావడం వల్ల మనం పక్కల కుట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు. ఇప్పుడు ఇది ఇట్లనే పెట్టేసుకొని ఇది ముందు భాగం నెక్కేలాగే డ్రా చేయాలి. ఈ ముందు భాగంలో కూడా చాలామంది ఈ మధ్య లోపలికి డీప్ తొడుగుతుర్రు అనుకో, మన పెద్దవాళ్ళు తొడగరు, మాలాంటి వాళ్ళు అనుకో. ఇలా డ్రా చేసి క్రాస్ లాటు మళ్ళీ ఈ లోతులాగా నెక్ ఇలా తీసుకోండి. ఎంత సూపర్ వస్తుంది అంటే హీరోయిన్లు వేసుకుంటే ఇట్లా స్టార్ వచ్చి ఇట్లా వస్తుంది చూడు, అంత బాగా వస్తుంది లుక్. ఈడనే చేంజింగ్ ఉంటుంది. అది ఇదే పాయింట్ నేను నెక్స్ట్ బ్లౌజ్లో చెప్తాను నీకు. ఇప్పుడు ఇక్కడ వరకు ఇది కరెక్ట్గా ఇదే ఇంతే. ముందు భాగము ఇట్లా మూసుకొచ్చినట్టు కాకుండా కొంచెం ఓపెన్ కావాలంటే మనం బయటకు జరుపుకొని కట్ చేసుకోవాలి. జరిపినప్పుడు మనకి ఇదంతా ఓకే, ఇక్కడ లూజ్ వస్తుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టినప్పుడు ఉక్కు పెట్టుకుంటే కొంచెం లూజ్ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇలా క్రాస్లో కొంచెం తీసేయాలి క్లాత్. ఇన్ని పాయింట్లు ఉంటాయి ఈ ముందు భాగంలో చేంజ్ చేయండి. ఈ డాట్ ఇక్కడికి వచ్చింది కదా, ఇగో ఈ డాట్ ఇక్కడికి ఇలా చూసుకో, ఈ డాట్ ఇక్కడికి ఇలాగా. ఇది డాట్ అప్పుడు సంక పాయింట్ కంటే కిందికి వస్తుండే నీకు డీప్ నెక్కు, దీనికి రాదు, సేమ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు నేను వాళ్ళతోటి మళ్ళీ నేను ప్రాక్టీస్ చేపిస్తాను. 4.5 మొత్తం 8 ఇంచులు షోల్డర్ మొత్తం. బ్యాక్ పార్ట్ నీకు చెప్పలేం కదా, ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మళ్ళీ ఇట్లా క్లాస్ మిస్ అవుతావు లేట్ అయితే. ఇది 3.5 4.5 8 మొత్తం ఆమె షోల్డరు పెద్ద సైజు 9 ఇంచులు ఉంది కాబట్టి పెద్ద 10 వచ్చినా నువ్వు 8 పెట్టుకోవాలి. 9.5 నుంచి 10, 9 నుంచి 9.5 10 వస్తే 8 ఇంచుల షోల్డర్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.